పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తిరుకుటుంబ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 41-42 వచనములు, 48 నుండి 51 వరకు పవిత్ర వచనములు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండగకు వెళ్ళిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమార, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముచో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని ఉండెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా తిరుకుటుంబం, మరియ తల్లి, యోసేపు, దివ్యబాలయేసు యొక్క కుటుంబం గొప్ప ఆదర్శం. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్నటువంటి సమయంలో, కుటుంబ వ్యవస్థలో బీటలు వారుతున్న సమయంలో, ఆధునిక వరవడికి కొట్టుకొని పోతున్నటువంటి కుటుంబం కొట్టుకొని పోతున్న ఈ సమయంలో కుటుంబాన్ని కాపాడేటువంటి మార్గం ఏదైనా ఉంటే బాగు అని అనిపిస్తుందండి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ ప్రకటన మనం టీవీలలో చూసాం. చాలామంది మీకు గుర్తుంటుంది. ఏంటంటే, 2 చెక్కలని, 2 మొద్దులు, చెక్క మొద్దులని ఈ విధంగా అతికించి ఉంచుతారు. ఇటువైపు నుంచి ఒక పెద్ద ఏనుగు, బలమైన ఏనుగు, ఇటువైపు నుంచి ఒక బలమైన ఏనుగు వచ్చి ఈ 2 పెద్ద చెక్కలని విడదీయడానికి ప్రయత్నం చేస్తాయి. వాటి శక్తినంతా ఉపయోగించి ఆ 2 చెక్కలనే కూడా, ఆ కలిపి ఉన్నటువంటి 2 చెక్కలనే కూడా, ఆ మొద్దులని కూడా విడదీయటానికి ప్రయత్నం చేస్తాయి. ఎంత ప్రయత్నం చేసినా కానీ వాటి శక్తినంతటిని వాడి ఆ అతికించబడినటువంటి ఆ 2 మొద్దులని, ఆ 2 చెక్కలని కూడా విడదీయలేకపోతాయి. తర్వాత ముగింపుగా ఆ అడ్వర్టైజ్మెంట్లో, ఆ వ్యాపార ప్రకటనలో కింద వెంటనే చివరికి ఒకటి వస్తుంది. ఏంటి? ఫెవికోల్, ఎవరు విడదీయలేనటువంటి బంధం. ఫెవికోల్, ఎవరు విడదీయలేనటువంటి బంధం అని చివరికి ఆ వ్యాపార ప్రకటన ముగుస్తుంది. అది ఒక వ్యాపార ప్రకటన, కాదంటం లేదు. కానీ ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో విడిపోతున్న కుటుంబాలు, వివాహ వ్యవస్థ బీటలు వారుతున్న, పగిలిపోతున్న సమయంలో ఆ 2 మొద్దులని కలిపి ఉంచినట్లుగా, 2 చక్రాన్ని కలిపి ఉంచినట్లుగా ఎవ్వరు విడదీయలేనటువంటి ఒక సూత్రం కుటుంబ వ్యవస్థ కూడా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ ఆశకి సమాధానమే తిరుకుటుంబం. ప్రియులారా, ఏ విధంగా ఉంటే కుటుంబాన్ని ఎవ్వరు కూడా విడదీయలేరు, సాతాను ఏమీ చేయలేదు అనే దానికి సమాధానమే ఇదిగో ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కొనియాడమంటున్నటువంటి ఈ తిరుకుటుంబ మహోత్సవం, తిరుకుటుంబం. ప్రియులారా, మన కుటుంబాలన్నీ కూడా తిరుకుటుంబాన్ని ఆదర్శంగా స్వీకరించి తిరుకుటుంబం నడిచిన బాటలో మనం నడవగలిగితే మన కుటుంబాలు కూడా ఈ లోకములో విడదీయరానటువంటివిగా
నిలిచిపోతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం కొన్ని అంశాలని మన కుటుంబాల కొరకై తిరుకుటుంబము నుండి కొన్ని ఆదర్శాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, తిరుకుటుంబం నుండి మనందరం కూడా మొదటిగా నేర్చుకోవాల్సినటువంటి ఆదర్శం ఏమిటి అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన ఎలా తెలుస్తుంది మనకి? మరియ తల్లి, యోసేపు, యేసు ప్రభు ప్రార్థనలో గడిపేవారని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. ప్రియులారా, ఏ రీతిగా మరియ యోసేపులు బాలయేసును తీసుకొని దేవాలయానికి వెళ్ళారు, సున్నతి చేయించారు, ఆ కానుక అర్పించారు. అదేవిధంగా ప్రతి ఏటా కూడా వారు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారు. వాక్యాన్ని, ఈనాటి సువిశేషాన్ని మనం చదువుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి, యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం మరొకసారి పండగకు వెళ్ళారు. కాబట్టి ఈ తిరు కుటుంబం ప్రియులారా దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబము. ఈ సందర్భంగా ప్రియమైన బిడ్డలారా, మీకందరికీ ఒక సందేశం. మనము దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని ఆలయానికి వెళ్ళకుండా, దేవుని దీవెనలు మనకి, మన కుటుంబాలకి వచ్చే అవకాశం లేదు ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మన కుటుంబాలలో ప్రార్థనా జీవితం ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనములో పత్రికాకారుడైనటువంటి యాకోబు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు, మీరు దేవుని వద్దకు రండు, అప్పుడు ఆయన మీకు దగ్గర అగును. ఏం చేయాలి మనం కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళి? ఏం చేస్తే బాగుంటుంది అంటే మీ చేతులను శుభ్రము చేసుకొనుడు, మీ హృదయములను శుద్ధి చేసుకొనండి. విచారింపుడు, దుఃఖింపుడు, మొరపెట్టుడు, రోదింపుడు, నవ్వుటకు బదులుగా దుఃఖింపుడు. దేవుని సన్నిధిలో వినమ్రులు కండు, అప్పుడు ఆయన మేము ఉద్ధరించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు వచనములు. ఏమంటున్నాడు పిల్లారా? ప్రథమంగా నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? ఇది ప్రశ్న. మరియ, యోసేపు, బాలయేసులు ఏం చేశారు? దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళారు తరచుగా ప్రియులారా. దీన్ని మనందరం చెయ్యాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధికి వెళ్ళటం, కుటుంబాన్నే దేవుని ఆలయంగా మార్చి ప్రార్థన జరిపించటం, దీనికి మించినట్టు మరొక మార్గం లేదండి. మలాకి గ్రంథంలో ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం పిల్లారా. మలాకి గ్రంథం 3వ అధ్యాయములో 7వ వచనములో, మీ పితరుల వలె మీరు నా ఆజ్ఞల నుండి వైదొలగి వారిని పాటింపరైతరి. ఏం పాటించలేదంట వాళ్ళు? మీరు నా చెంతకు వత్తురేని నేను మీ చెంతకు వత్తును. కానీ మీరు అంటున్నారు, నా చెంతకు రావాలనన్నా మీరేం చేయాలి అని మీరు అంటున్నారు. ప్రభు ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మీరు 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చదువుకుంటే అర్థమవుతుంది పిల్లలు. మీరు సబ్బాతు దినమును పాటించండి. చాలామంది ఆధునిక ప్రపంచంలో పిల్లారా వేసే కౌంటర్ ప్రశ్న ఏంటంటే, దేవుని గుడికి వెళ్తేనే దీవెనలు వస్తాయా? నిజమే ప్రియులారా, ఎస్, దేవుని సన్నిధికి వెళితేనే దీవెనలు వస్తాయి. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? భారముచే అలసి సొలసి ఉన్న సమస్తయులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను అన్నాడు.
నా యొద్దకు వచ్చు, నన్ను అడగండి, మీకు ఇస్తాను అన్నాడు. అడగనక్కర్లేదు, నా దగ్గరికి రానక్కర్లేదని ప్రభు చెప్పలేదే. పలుమార్లు ప్రభు అన్నాడు. ప్రియులారా, మరియా యోసేపు బాలయేసుల కుటుంబం నుండి మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఏమిటి అంటే ప్రార్థన. అదే దేవుని సన్నిధికి వెళ్ళడం. ఈనాడు వారు చేసేది అదే. లూకాసు వార్త 3వ అధ్యాయం 41 నుంచి 42 వచనాల వరకు కూడా వారు ప్రతి సంవత్సరము కూడా ఎక్కడికి, ఇక్కడ మీరు పొరపడకండి, ఓహో వాళ్ళు 10 సంవత్సరం మాత్రమే వెళ్తారన్నారు, ప్రతి వారం వెళ్ళారు దేవుని సన్నిధికి. నో, ఇక్కడ మాట్లాడేది యెరూషలేము దేవాలయానికి వెళ్ళటానికి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ గ్రామములో నజరేతూరులో సినగోగులు ఉంటాయి, కానీ దేవాలయం యెరూషలేములో ఉంటుందండి. నజరేతు నుండి యెరూషలేముకి రావాలంటే కొన్ని దినాల ప్రయాణం. కాబట్టి ఆ రోజుల్లో ప్రియారా చాలా దూరం. ఇక్కడ సినగోగులోనికి వెళ్ళటం వేరండి. సినగోగులోనికి యేసుప్రభు ప్రతి ఆదివారం వెళ్ళేవాడు, ప్రతి సబ్బాతు దినం రోజున వెళ్ళేవాడు. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనములో, తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళను. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం చదువుకున్న లూకాసు వార్త 2వ అధ్యాయంలో. లూకాసు వార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుందండి? యేసు ప్రభు అంట తన అలవాటు చొప్పున ఆది సబ్బాతు దినము రోజున సెనగోగులోకి వెళ్ళారు. అంటే తన గ్రామంలో ఉన్నట్టు సెనగోగులోకి వీరు అలవాటుగా వెళ్ళేటువంటి వారు దేవుని సన్నిధికి. యెరూషలేము దేవాలయానికి మాత్రం పాస్కా పండుగకు వెళ్ళేవారు. మొదటిగా మన కుటుంబాలు ప్రియులారా, మరియ యోసేపులు యేసుప్రభు కుటుంబాన్ని నుంచి, ఆ తిరు కుటుంబం నుండి, ఆ పరిశుద్ధ కుటుంబం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ప్రార్థనా జీవితము. అదేవిధంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం, ప్రార్థన చేయటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ప్రార్థన కుటుంబాలకి ఏమి చేయగలదు అనే దాని గురించి తెలియజేయడానికి నేను ఒక ఉదాహరణని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను పిల్లారా. అది తోబీతు గ్రంథము నుండి. ఏం జరుగుతుంది ఇక్కడ తోబీతు గ్రంథములో? ముఖ్యంగా ప్రియులారా, తోబీతు గ్రంథము 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు చదవటానికి, 9వ అధ్యాయం వరకు చదవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ తోబయ యొక్క బంధువు అయినటువంటి రఘుయేలుకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె సౌందర్యవతి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆమెని ఒక పిశాచం పట్టి పీడిస్తుంది. ఆ పిశాచం యొక్క ప్రభావం ఏంటంటే, ఆ పని ఏంటంటే, ఆ అమ్మాయి వివాహం చేసుకున్న 7గురిని కూడా ఆ మొదటి రాత్రే చంపివేసింది. అయితే తోబయ బంధువు ఎవరికి? రఘువేలుకి, ఈ సారాకి కూడా వరుసకి బావైతాడు. అయితే తోబయాతో పాటు వచ్చినటువంటి రఫాయేలు దేవదూత నేస్తమా అజరియా రూపంలో ఉన్నాడు. అతను అంటాడు, నువ్వు ఆయమ్మని పెళ్లి చేసుకో అంటాడు. అయితే తోబయ అంటాడు, అమ్మో ఆ అమ్మాయిని ఒక సాతాను పట్టి పీడిస్తుందంట కదా, ఇప్పటికే 7గురిని చంపివేసిందంట మొదటి రాత్రి. అంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు, వాళ్ళు చెయ్యనటువంటిది నువ్వు చెయ్యి. ఏమిటి అది? వాళ్ళు వివాహమైన తర్వాత ప్రార్థన చేయలేదు, నువ్వు చెయ్యి ప్రార్థన. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, నీ కుటుంబంలోని సైతాను తంత్రోపాయాలు తొలగిపోతాయి అని ఇదిగో ఈ యొక్క దేవదూత అయినటువంటి రఫాయేలు దేవదూత తోబయాతోటి చెప్తాడు. వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. తోబీతు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనము ఏమంటాడంటే, తోబయ తోటి, నీవు ఆ యువతిని కూడక ముందే మీరిరువురును లేచి నిలుచుండి దేవుని ప్రార్థించండి. స్వర్గములోని దేవుడు మేము చల్లని చూపు చూచి భూతము సైతాను పీడ నుండి కాపాడవలని ప్రార్థన చేయండి.
నీవు ఏమాత్రము భయపడవలదు. సృష్టి ఆది నుండి సారా నీకు వధువుగా నిర్ణయించబడినది. ఈ విధంగా చెప్పిన తర్వాత తోబయ్య ఏం చేస్తాడు? వివాహమైన తర్వాత తోబితు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము, సారా తల్లిదండ్రులు గది తలుపులు మూసి వెలుపలకు వచ్చరి. తోబయ్య పడక మీద నుండి లేచి సారాతో, నీవును లేచి నిలుచుండుము, ప్రభువు మన మీద కరుణబూని మనల్ని కాపాడుటకు గాను ఇరువురును ప్రార్థన చేయుదామని చెప్తాడు. ఏం చేస్తున్నారండి? వారి కుటుంబంలో నూతనంగా వివాహమైనటువంటి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా వారి కుటుంబంలోనికి దేవుని ఆహ్వానిస్తున్నారు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆహ్వానిస్తున్నారు, ప్రార్థనతోటి బలపడుతున్నారు. ఎప్పుడైతే వారిరువురు కూడా ప్రార్థన చేశారో సాతానుడు పారిపోయాడు, సైతాను శక్తి పారిపోతుంది. ప్రియులారా, మన కుటుంబాలు కూడా దీవించబడాలి అంటే, మరియ యోసేపుల కుటుంబంలాగా మన కుటుంబాలు కూడా తిరు కుటుంబాన్ని ఆదర్శంగా చేసుకోవాలి అంటే, తిరు కుటుంబం వలె మనం కూడా జీవించాలి అంటే, దీవించబడాలి అంటే ఒకే ఒక ఆయుధం ప్రార్థన, ఒకే ఒక ఆయుధం దేవుని సన్నిధికి వెళ్ళటం. ప్రియులారా, ఇక రెండవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రియులారా, మనందరం గ్రహించాల్సింది, మనందరి కుటుంబాల్లో కూడా శ్రమలు వస్తాయి. ప్రియులారా, ముఖ్యంగా నూతన వివాహమైనటువంటి స్త్రీలు, పురుషులు ఊహల్లో ఉండమాకండి. మరి ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఈ సినిమాలను చూచి బాగా పాడైపోయామండి. నేను ఇక్కడ కమెంట్ చేస్తున్నానని ఒక సినిమాని గురించి కాదు, కానీ నేను వింటున్నటువంటి దాని గురించి వార్తలు ఎక్కువగా చదువుతుంటా కాబట్టి మాట్లాడుతున్నానండి. ప్రియులారా, ఎక్కువ శాతం ఒక తప్పు చేసేటువంటి వాడిని పెద్ద హీరోని చేస్తున్నామండి మనం. బాధాకరమైన విషయం. ఒక నేరం చేసేటువంటి వాడిని మనం హీరోని చేస్తున్నాం. సమాజం మీద కూడా ప్రభావం పడుతుందండి. వాటిని చూసి మనం ఊహాలోకంలోనికి వెళ్ళిపోతున్నాం, విహరిస్తున్నాం. భూమి మీద కాలు మోపేసరికి అలా ఉండటంలా వెంటనే నిరాశ నిస్పృహల్లోకి వెళుతున్నాం. కాబట్టి మొదటిగా దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. రెండవది, మన కుటుంబాలు కూడా సామాన్యమైనటువంటివి. మన కుటుంబాల్లో శ్రమలుంటాయి, సవాళ్ళుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి. దీన్ని మనం గుర్తించాలి. తిరు కుటుంబం మనకు నేర్పించే సత్యం ఇదే ప్రియులారా. అది మహాపరిశుద్ధమైన కుటుంబం, దేవుని చేత ఎన్నుకొనబడినట్టు కుటుంబం. దేవుడే ఆ కుటుంబంలో జన్మించాడు. కానీ ఏం జరిగిందో చూసారా? కొన్ని వాక్యాలు మీకు వినిపిస్తాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనములో, దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు, నేను పురుషుని ఎరుగను కదా. పెద్ద సమస్య వచ్చి పడింది, పెద్ద కష్టం వచ్చి పడిందండి మరియ తల్లికి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలాగా? ఒక సమస్య వచ్చింది మరియ తల్లికి. తర్వాత మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు మనం చదువుకుంటే, యోసేపు నీతిమంతుడు, కానీ తనకు అర్థం కావటల్లా. మరియ తల్లి ఎలా గర్భం దాల్చింది? నా భార్యగా ఉండాల్సింది కదా, నా ప్రమేయం లేకుండా ఎలా గర్భం దాల్చింది? పెద్ద సమస్య, పెద్ద కష్టం వచ్చి పడింది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనములో మనము చదువుకుంటామండి. పిల్లవాడు పుట్టిన తర్వాత, బాలయేసు పుట్టిన తర్వాత, హెరోదు రాజు బాలయేసును చంపబోతున్నాడని చెప్పి యోసేపుతోటి మరియ తల్లితోటి, మీరు ఐగుప్తునకు పారిపోండి అన్నాడు. ఏ ఐగుప్తు? ఇక్కడే అక్కడ ఉన్నటువంటి దేశం అండి. నేను 2 సంవత్సరాల క్రితం వెళ్ళాను. రోజులు తరబడి బస్సులో హై స్పీడ్ బస్సులో ప్రయాణం చేసిన మా వల్ల కాలేదు, అలసట. కానీ అప్పట్లో గాడిద ప్రయాణం, శ్రమలు. అదే లూకాసు వార్త అదే మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, తిరిగి మళ్ళా ఇశ్రాయేలు దేశానికి రమ్మంటాడు దేవుడు. మత్తయి శుభవార్త 2:13లో పిల్లవాడిని చంపబోతున్నారు, పారిపోండి అని చెప్పి, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 19 మరి తిరిగి రమ్మన్నాడు. హెరోదు రాజు చచ్చిపోయాడు అన్నారు. ఇవన్నీ ఎన్ని శ్రమలండి.
పచ్చి బాలింత ఒకవైపున, మరోవైపున యోసేపు గారు ఒంటరివాడు, సామాన్యమైన పేదవాడు. లూకా 2:7 చదువుకుంటే మనకెంతో బాధ కలుగుతుందండి. నిండు చూలాలైన మరియ తల్లి బాలయేసును కంటానికి ఒక చోటు కూడా లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పిల్లారా, కుటుంబం అంటే ఊహాలోకంలో జీవించొద్దండి. మనం శ్రమలుంటాయి. తిరు కుటుంబం మనకు నేర్పించేది ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా శ్రమలుంటాయి. ఎంత చెట్టుకంత గాలండి. శ్రమలు లేనటువంటి వాడు ఎవరూ లేరు ఈ లోకంలో. కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రమలుంటాయి. దేవుని నమ్మినటువంటి వారికి కూడా శ్రమలుంటాయి. మరి ముఖ్యమైన అంశం అండి, లూకా సువార్త 2:24 మరియ తల్లి యోసేపులిద్దరూ కూడా బాలయేసును దేవాలయంలో కానుక అర్పించారు. ఆ సందర్భంగా వాళ్ళు ఏమర్పించారండి? ఒక జత గువ్వలు, పావుర పిల్లలను అర్పించారు. సహజంగా యూదుల ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో తెలుసా? తొలుచూలు మగపిల్లవాడికి గొర్రె పిల్లలను అర్పించాలి. మరి వీళ్ళు పావురం పిల్లలను ఎందుకు అర్పించారు? వీళ్ళు పేదలు, ధనవంతులు కాదు. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి అన్నట్టు కుటుంబం అండిది. కోట్లకు పడగలెత్తిన కుటుంబం కాదు మరియ యోసేపుల కుటుంబం. సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. మరియ యోసేపుల కుటుంబం ప్రియులారా మనకి చాలా నేర్పిస్తుందండి. మనం చాలా నేర్చుకోవచ్చండి. అనుకోమాకండి ఆ యేసు ప్రభు గొప్ప ఇంట్లో పుట్టాడు, మరియ యోసేపులు గొప్ప ఇల్లు అనుకోమాకండి. వడ్రంగి వృత్తి, సామాన్యమైనటువంటి ఏ రోజు పని చేస్తే ఆ రోజు గడిచేటువంటిదే. పేద కుటుంబంలో పుట్టాడు యేసయ్య మనకు నేర్పించటానికి. ఆ తిరు కుటుంబాన్ని చూసినప్పుడు మనం కూడా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయనేమి బాగా అన్నీ ఉన్నటువంటి కుటుంబంలో జన్మించలా. శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్న కుటుంబంలో జీవించారు. అయితే వారు చేసిన పని ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డారు. వారి శ్రమలలో, వారి సమస్యలలో దేవుని యొక్క నడిపింపు ప్రకారం వారు నడిచారు. దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టే పేతురుగా తాను రాసిన లేఖలు ఏమంటారు? మీ భారములను ఆయనపై వేయుడు. ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా, మొదట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన అని చెప్పాను, దేవుని సన్నిధికి వెళ్ళటం అని చెప్పాను. మరియ యోసేపులు బాలయేసుతో ఏ విధంగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు ఈనాటి వాక్యములో, అదేవిధంగా మనం కూడా వెళ్ళాలని చెప్పాను. ఎందుకు? ఈ శ్రమలలో, ఈ బాధలలో మనం గట్టెక్కాలి అంటే, మనం బలంగా దృఢంగా ఉండాలి అంటే, ఆత్మసంపన్నులం కావాలంటే, మన కుటుంబం ముందుకు నడవాలంటే ఆ దేవుని సాన్నిధ్యం మనకు కావాలి. ప్రార్థనా జీవితం కావాలి, పరిశుద్ధ జీవితం మనకి కావాలి పిల్లారా. ఇక మూడవది పిల్లారా, మొదటిగా ప్రార్థనా జీవితం, రెండవది ప్రతి కుటుంబంలో సమస్యలు ఉండటం సహజం. ఆ దానిలో మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మూడవది పిల్లారా, దేవునికి విధేయత చూపించటం చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించటం. మరియ యోసేపుల కుటుంబాలు మన కుటుంబానికి ఏ విధంగా ఆదర్శంగా ఉంది అంటే, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించారు, దేవునికి విధేయతను చూపించారు. వారి కుటుంబంలో వాక్యాలను కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 1:38 మరియ తల్లి, నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, దేవునికి విధేయతను చూపించింది. మత్తయి శుభవార్త 1:24 దేవుని యొక్క దూత యోసేపునకు కలలో ఆజ్ఞాపించినట్లుగా వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని దూత ఆజ్ఞాపించినట్లుగా యోసేపు నిద్ర నుండి మేల్కొని తన భార్యయు బాలుని కూడా స్వీకరించాడు. దేవునికి విధేయతను చూపించాడు పిల్లారా. లూకా సువార్త 2:21 దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయతను చూపిస్తూ సున్నతి చేయించారు, బాలయేసుకి నామకరణం చేయించారు.
లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు యెరూషలేములో బాలయేసును ధర్మశాస్త్రానుసారముగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి సమర్పణ చేస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి ఈరోజు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా ఏం జరుగుతుంది? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు ప్రతి సంవత్సరము కూడా యెరూషలేము దేవాలయానికి ప్రయాణమై వెళ్ళేటువంటి వారు. ఇవన్నీ కూడా కొన్ని వాక్యాలు ఎక్కువగా చెప్పాను. కానీ ఇవన్నీ కూడా మనం ఏమి నేర్పిస్తుంది తిరుకుటుంబం అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు లోబడి జీవించారు, విధేయతను చూపించారు. తిరుకుటుంబం మనకు నేర్పించేటువంటి అత్యంత విలువైన 3వ సుగుణం, నీ కుటుంబం తిరుకుటుంబాన్ని పోలి జీవించాలి అంటే, తిరుకుటుంబ ఆదర్శంగా నడుచుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు తిరుకుటుంబం పొందుకోవాలి అంటే నీవు కూడా నీ కుటుంబము కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఏమిటి అవి? 10 ఆజ్ఞలు. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక, సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకక ఎందువుగాక, సర్వేశ్వరుని పండగ దినములను పరిశుద్ధపరచుదువుగాక, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక, దొంగతనము చేయక ఎందువుగాక, మహతలంపు తలంపక ఎందువుగాక, అబద్ధ సాక్ష్యాలు పలకక ఎందువుగాక, పరుల సొమ్ములను ఆశింపక ఎందువుగాక, మహాపాపములను చేయక ఎందువుగాక. 10 ఆజ్ఞలు. ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియులారా, నేను ఇది చెయ్యకుండా నాకు ఇది కావాలి అంటే కుదరదు. పాపము చేస్తూ నాకు ఇది పాపము కావాలి ఇది కావాలంటే కుటుంబంలో కుదరదు. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే కుదరదండి. ఇక్కడ నువ్వు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, దేవుని తోడు నీ కుటుంబంలో ఉండాలి అంటే తిరుకుటుంబంలో నువ్వు కూడా జీవించగలగాలి. శ్రమలుంటాయి, బాధలుంటాయి, కానీ దేవుడు లేవనెత్తుతాడు ఆ కుటుంబాన్ని. అవును, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. ఇంకా తిరుసభ కట్టడలు, ఆదివారం మందును ఉపపండుగను శరీరమైన కష్టమైన పనులు చేయక నిండు పూజలో కొనుదువుగాక, ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయుదువుగాక. ప్రియులారా, ఇదిగో మనకిచ్చినటువంటి ఈ తిరుసభ కట్టడలని మనము పాటించగలగాలి. జ్ఞాన వివాహాన్ని గురించి, స్త్రీ సభకు సహాయం చేయటాన్ని గురించి, క్రైస్తవ జీవిత కుటుంబ విధానాన్ని గురించి వీటిని మనం పాటించుకోవాలి. పిల్లరా, మరియ యోసేపుల కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. అన్నిటికంటే మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, తిరు కుటుంబం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కలిసి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కలిసి ఉండాలి. చిన్న చిన్న పొరపచ్చాలు రాగానే, చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే, చిన్న చిన్న మాటామంతి రాగానే, చిన్న కష్టాలు రాగానే నేను అటు వెళ్ళిపోతా, నేను నా ఇంటికి వెళ్ళిపోతా, నీకు నాకు నో. ఎన్ని శ్రమలు వచ్చినా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి స్త్రీ సభ జ్ఞాన వివాహాన్ని గురించి, కుటుంబాన్ని గురించి, వివాహము అవిభాజ్యమైనటువంటిది, విడదీయరానటువంటిది అని చెబుతూ ఉంది. మరియ యోసేపులకు వచ్చినటువంటి శ్రమలు, వాళ్ళకు వచ్చినటువంటి ఆంతర్యాలు ఇప్పుడు వచ్చిన కుటుంబాలకు వచ్చినట్లయితే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అన్ని శ్రమల్లో కూడా వాళ్ళు ఒకటిగా ఉండగలిగారు, ఐక్యంగా ఉండగలిగారు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రభు ఐక్యత కొరకే ప్రార్థన చేస్తారు. ఏమని? దేవా, నేనును నీవును ఒకటిగా ఉన్నట్లే వారును ఐక్యముగా ఉండునట్లు చేయము అంటాడు. దీన్ని మనం వివాహ జీవితానికి, కుటుంబ జీవితానికి అన్వయించుకోవాలి. దేవుని యొక్క ప్రార్థన ఐక్యముగా ఉండాలని. తిరుకుటుంబం మనం నేర్పించే సూత్రం, ఆదర్శం ఐక్యమత్యముతో ఉండటం. ప్రియులారా, మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయం 24వ వచనములో ఒక మనిషిగా, ఒక మానవ మాత్రునిగా యోసేపు గారికి సందేహం వచ్చింది. నీతిమంతుడై ఉండి కూడా ఏం చెయ్యాలి? మరియను నేను బహిరంగంగా అవమానం పాలు చేయను, రహస్యముగా విడనాడతాను. కానీ దేవదూత ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి దర్శనములో కనబడింది. మత్తయి శుభవార్త 1:24లో దేవునికి విధేయించి మరియ బాలయేసును యోసేపు గారు స్వీకరించాడు. ఆ తరువాత లూకా సువార్త
2వ అధ్యాయం 4వ వచనములో వారు పడ్డ శ్రమలండి. అక్కడికి వెళ్ళారు. మరియ తల్లి కూడా వెళ్ళింది యోసేపు గారితో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి. ఐకమత్యంగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనంలో కలిసి వాళ్ళందరూ కూడా ఈనాటి వచనములో, ఈనాటి సువిశేషములో కలిసి వెళుతున్నారు దేవాలయాన్ని. కలిసి ఉండటం పిల్లలు చాలా ముఖ్యం. చాలాసార్లు నేను చెప్పాను, పిల్లలు ఒక్కళ్ళని మీరు గుడికి పోండిరా మాకు పనులు ఉన్నాయి అంటాం. మీరు దేవాలయానికి వెళ్ళండిరా, మీరు చర్చికి వెళ్ళండిరా మాకు వేరే పనులు ఉన్నాయి. పిల్లల్ని గుడికి, మనం వేరే చోట. వద్దండి, కలిసి దేవుని సన్నిధికి వెళ్ళండి. కలిసి ఉండటానికి ఎన్ని శ్రమలు వచ్చినా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పిల్లారా ఏమిటి అంటే, మరియా సిలువ చంతన కూడా యేసుప్రభు అంటి పెట్టుకుని ఉందండి. విడిచిపెట్టలా మరియ తల్లి. యేసుప్రభు కూడా మరియ తల్లిని విడిచిపెట్టలేదండి. ఈ మూర్ఖులు, తెలియనటువంటి ఈ 2 నెలల బైబిల్ చదువుకున్నటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు, కానీ ఆ మరియ తల్లి యేసయ్యను విడిచిపెట్టలేదండి. ఇంకా వేరే పిల్లలుంటే, వేరే సంతానం ఉంటే వాళ్ళు కూడా ఉండాలి కదా మరి అక్కడ. నోటికి ఏది పడితే అది మాట్లాడతారండి మరియ తల్లి గురించి. దేవుడు క్షమించడు పిల్లారా, దేవుడు క్షమించడు అటువంటి వారిని. కాబట్టి పిల్లారా, కుటుంబంలో ఐక్యంగా ఉండటం నేర్చుకోవాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వెంటనే దూరం అయితే, దూరం పెరిగితే తెగిపోద్దండి. తెలుగులో సామెత ఉంది కదా, తెగేదాకా లాగితే ఏమైంది తెగుద్ది. వద్దు, దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు ముఖ్యంగా దేవుడి సంకల్పించిందండి అది. మీరిద్దరు కూడా ఒకటిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను కలిసి ఉండాలి. మీరు దగ్గరికి రావాలి. అవును పిల్లరా, మరొక ముఖ్యమైన విషయం అండి ఏంటంటే, కుటుంబాన్ని గుట్టుగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? గుట్టుగా ఉంచుకోవాలి. బజారు పాలు చేసుకోవటం కాదు. యోసేపు గారు మనకిది నేర్పిస్తాడు. యోసేపు గారు మనకిది నేర్పిస్తారు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, యోసేపు నీతిమంతుడై ఉండటం వలన మరియను బహిరంగముగా పరిత్యజించుట, అవమానం పాలు చేయటం ఇష్టము లేక రహస్యముగా తాను అనుకున్నాడు మరియ నాకు తెలియకుండా గర్భము దాల్చిందని. దాన్ని అవకాశంగా మార్చుకొని రోడ్డెక్కల గుట్టుగా ఉంచుకున్నాడు. ప్రియులారా, ఇంట్లో ఉన్నటువంటి సమస్య గడప దాటితే దానికి రెక్కలు వచ్చేస్తాయి. రెక్కలు పట్టుకోలేవు. ఇంకా యోసేపు గారు మనకు నేర్పించేది అదే. ఎంత గుట్టుగా ఉన్నాడండి. తన మంచితనాన్ని చూసి దేవుడు ఆశీర్వదించాడు. తొందరపాటు వద్దు. చిన్న సమస్య రాగానే బజారుకి ఎక్కేసి 10 మందిని పిలిచేసి నా భార్య ఎట్ట లేదా నా భర్త ఎట్ట అని కంపు క్షమించండి, పదాలు వాడుతున్నాను, మీకు అర్థం కావాలని వాడుతున్నానండి. గుట్టుగా ఉండండి. యోసేపు గారు నేర్పిస్తారండి ఈ విషయాన్ని. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16, 17, 18వ వచనం తర్వాత చదువుకోండి పిల్లారా. తన భార్య గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు యోసేపు ఏం చేశాడు? నీతిమంతుడగుటొచ్చే మరియను బహిరంగంగా అవమానం పాలు చేయుట ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించాలనుకున్నాడు. కానీ దేవుడు దేవదూతను పంపించి వివరించాడు. దేవునికి చిత్తం చొప్పున భార్యను, బిడ్డను స్వీకరించాడు. మరియ తల్లి ప్రియులారా, మరియ తల్లి గొప్ప ఉదాహరణ అండి. ఒక స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని గుట్టుగా ఉంచుకోవాలి, ఎలా దాచుకోవాలి, కుటుంబంలో ఉన్న బాధలని, సమస్యలని, కష్టాలను, తప్పులను కూడా ఏ విధంగా కాయాలి ఒక తల్లి అనేదానికి మరియ తల్లి గొప్ప ఉదాహరణ. ప్రియమైన స్త్రీలారా, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే, ఆ శ్రమలను చూసి, ఆ బాధలను చూసి యోసేపు మీద ఆమె ఎక్కడ కూడా తిరగబడలా. నాకు అది కావాలి, ఇది కావాలని గొంతెమ్మ కోరెక్కడ కోరలా. ఎలా గుట్టుగా ఉండాలి? ఒక వాక్యాన్ని చదువుతాను వినండి. లూకా 2:51. లూకా 2:51. అంతటా యేసు వారితో నజరేతును తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను.
తల్లి మరియ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకుని ఉండెను. ఏం చేసిందండి? మనసులో పదిలపరచుకుంది అంతే. పిల్లోడు ఇది తిరిగాడు. అంటే యేసుప్రభు, మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉండాలని? మరియ తల్లి యోసేపులు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు బాలయేసుని తీసుకొని, 12 సంవత్సరాల వయసు. ఆ యెరూషలేము నుండి తిరిగి ప్రయాణములో యూదుల సంప్రదాయం ప్రకారం నేను చదువుకున్న దాన్ని బట్టి, నాకు తెలిసినట్టు జ్ఞానాన్ని బట్టి, స్త్రీలు వేరుగా వెళతారు, పురుషులు వేరుగా వస్తారు. 2 వేరే దారులు. కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు కలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు చూశారు బాలయేసు ఎక్కడ, 12 సంవత్సరాల వయసు ఉన్న బాలయేసు ఎక్కడని వెతికారు. బాలయేసు యోసేపు దగ్గర ఉన్నాడని మరియ తల్లి దగ్గర ఉంటాడులేనని యోసేపు గారు అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన రాలేదు. మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టారు. అసలే దూరాభారం, మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకేముంది, అక్కడ వేదశాస్త్ర పండితులతో వాదించుతూ సమాధానం చెప్తున్నాడు యేసుప్రభు. బాధతో నిండినట్టు మరియ తల్లి లూకాసు సువార్త 3:48 యేసును చూచిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి మరియ ఆయనతో, కుమార ఎందులకిట్లు చేసేతివి? నీ తండ్రియు నేనును విచారముతో నువ్వు వెతుకుచుంటివి కదా అని బాధతో అంటే, యేసుప్రభు ఏమన్నాడు? మీరు నా కొరకు ఎందుకు ఎతికారు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? ఎదురు ప్రశ్న వేశాడు. ఇది మరియ తల్లి ఏం చేసింది? గందరగోళం చేయలా, తన హృదయమనందు పదిలపరచుకుంది. గుట్టుగా ఉండటం అంటే ఇది ప్రియులారా. ఇంట్లో ఉన్నటువంటి దానిని గుట్టుగా ఉంచుకోవటం అంటే ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు ప్రభువుని ప్రార్థన చేసుకున్న పిల్లరా, ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా మన కుటుంబాలను ముఖ్యంగా దీవించమని వేడుకుందాం. చివరిగా ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులారా, ప్రియమైన బిడ్డలారా, పాపానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పిల్లలకి మొదటి నుంచి నేర్పించండి. నీతివంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యోసేపు నీతిమంతుడగుటొచ్చే పవిత్రంగా జీవించాడు. మరియ తల్లి జన్మ పాపరహితోద్భవలి, పాపమే సోకలేదు. హెబ్రీ పత్రిక 4:15 యేసయ్య మన వలె అన్ని విధములుగా శోధించబడ్డా కానీ పాపాన్ని మాత్రం చేయలేదు. ప్రియ బిడ్డలారా, మన కుటుంబాలు కూడా పవిత్రంగా ఉండడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ప్రయత్నించండి. ఈ 2 చేస్తే దేవుడు కాపాడుతాడు, దేవుడు దీవిస్తాడు. ఈనాడు నా యొక్క కోరిక, నా యొక్క ప్రార్థన, నా వ్యక్తిగత ప్రార్థన, ఈ ఆదివారం రోజున మీ అందరి కుటుంబాల కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దేవుడు మీ అందరి కుటుంబాలను దీవించాలి. ఏ రీతిగానైతే తిరు కుటుంబాన్ని దీవించినట్లుగా మనందరి మీ అందరి కుటుంబాలను దీవించాలి. ఆ తిరు కుటుంబం ఉన్నటువంటి మరియ, యోసేపు, బాలయేసులు మనందరి కుటుంబాల కొరకే ప్రార్థన చేయాలని, ఇదిగో మనం చెప్పుకున్నటువంటి ఈ 5 అంశాలని కూడా మనం పాటించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని వేడుకుందాం. దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి. రెండవది పిల్లలు, శ్రమలు వస్తాయి తప్పనిసరిగా. శ్రమలలో దేవుని మీద ఆధారపడాలి కుటుంబంలో. మూడవది, దేవునికి విధేయతను చూపించాలి మన కుటుంబంలో, దేవుని యొక్క వాక్యానికి. నాలుగవది, ఎన్ని శ్రమలు వచ్చినా మరియ, యోసేపుల వలె కలిసి ఉండాలి. ఐదవది, అతి ముఖ్యమైనటువంటిది, పాపానికి దూరంగా ఉండాలి మన కుటుంబాలు, పరిశుద్ధమైన కుటుంబాలుగా ఉండాలి. యెహోషువ పలికిన మాటలు, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే పూజిస్తాం, ఆరాధిస్తూ పరిశుద్ధంగా జీవిస్తే దేవుని కాపుదల మీకు అందరికీ తోడుగా ఉంటుంది. తలల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ కుటుంబాన్నే మా కుటుంబాలకు ఆదర్శంగా ప్రసాదించావు. తిరు కుటుంబాన్ని ప్రభువా మాకు ఉదాహరణగా ఉంచుతూ మేము తిరు కుటుంబ అడుగుజాడలో నడవాలని నువ్వు కోరుకుంటున్నావు. తండ్రి యేసురాజా, నీవు తిరు కుటుంబంలో జన్మించటం ద్వారా ఆ కుటుంబాన్ని పవిత్ర కుటుంబముగా, పరిశుద్ధ కుటుంబంగా మార్చావు.
ప్రభువా, మా అందరి కుటుంబాల్లోని కూడా మీరు ఏం చేస్తారండి ప్రభువా? నీ పరిశుద్ధ గ్రంథంలో నీవు ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరెవరైతే నిన్ను వారి కుటుంబాలకు ఆహ్వానించుకున్నారో వారందరి కుటుంబాలకు నువ్వు వెళ్ళావయ్యా. యాయీరు ఇంటికి వెళ్ళావు, బిడ్డను జీవంతో లేపావు. జక్కయ్య ఇంటికి వెళ్ళావు, అతనిలో ఉన్నట్టు వేదనను తొలగించావు. లాజరు ఇంటికి వెళ్ళావు, మరణించిన లాజరును జీవంతో లేపావు. పేతురు ఇంటికి వెళ్ళావు, అనారోగ్యంతో ఉన్న అత్తను ఆరోగ్యవంతురాలను చేశావు. చివరికి ప్రభువా, ఎమ్మావు మార్గంలో ఉన్న శిష్యుల ఇంటికి వెళ్ళావు, అద్భుత రీతిగా వారికి కనబడ్డావు. అప్పద్రాక్షరస్తురపాలలో మా ఇంటికి రా యేసయ్యా, మా కుటుంబాలకి రండి యేసయ్యా. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబానికి ప్రభువా, నీవు, నీ తల్లి మరియా, నీ సాకుడు తండ్రి అయినట్టు యోసేపు గారితో తిరు కుటుంబ సమేతముగా ప్రభువా ప్రతి కుటుంబాన్ని సందర్శించమని వేడుకొనుచున్నాను. నీ ఆత్మీయ వరములతో వారిని నింపండి నాయన. ఈనాడు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యతను, శాంతిని, సమాధానం నింపండి తండ్రి. ప్రభువా, ఒకవేళ ఎక్కడైనా కానీ భార్యాభర్తల మధ్యలో పొరపొచ్చాలు, వివాదాలు ఉంటే వాటిని తీసివేయండి తండ్రి. నీ శక్తిని ప్రభువా ఉపయోగించండి. సాతానికి అవకాశం లేకుండా కాపాడండి నాయన. ప్రభువా, బిడ్డల కొరకే తల్లిదండ్రులు ఎంతోమంది ప్రార్థన చేయమంటున్నారు. వారిని దీవించండి నాయన. తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలు, బిడ్డలకు దూరమైనటువంటి తల్లిదండ్రులు, బిడ్డలు ఉండి కూడా వేదనతో బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులు నాయన, బిడ్డలు మాట్లాడక, బిడ్డలతోటి బిడ్డలు కోపంతో ఉండి శాంతి లేక, సమాధానాలు లేక తల్లులు తండ్రులు ఎంతోమంది నలిగిపోతున్నారయ్యా. ప్రభువా, వారి మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయి, ప్రేమ బంధాన్ని నెలకొల్పండి ఈ ఆధునిక ప్రపంచంలో తండ్రి. నాయన, వివాహమైనా కానీ బిడ్డలు లేక ఎంతో వేదనతో, ఎదురుచూపులతో ఉన్నటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి. అనారోగ్యముతో కొనారిల్లుతున్నట్టు కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తాలతో అద్భుతాలను చేయండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. ఈనాడు మా కొరకే ప్రార్థించండి అయ్యా, మా కుటుంబాల కొరకే ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. వారందరిని దీవించమని, వారికి తలంపులను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించుదురుగాక. ఆమెన్.